ఆలస్యం చేయకుండా ఒక అద్భుతమైన సందర్భాన్ని మీ అందరికీ తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన సందర్భాన్ని ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. ఒక మాట చదువుకొని మనం అందరం కూడా ముందుకు వెళదాం. పరిశుద్ధ దేవుని గ్రంథములో నుండి యోహాను సువార్త 10వ అధ్యాయము 22వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 22వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచుండెను, అది శీతాకాలము అని మనం చదువుకుంటున్నాము. ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచుండెను. ఇంగ్లీష్లోనైతే ద ఫీస్ట్ ఆఫ్ డెడికేషన్ అన్న పదాన్ని వాడాడు. ద ఫీస్ట్ ఆఫ్ డెడికేషన్. మరి ఇది ఎన్నవ ఆలయ ప్రతిష్ఠ పండుగ? ఆలయ ప్రతిష్ఠ పండుగలు బైబిల్ గ్రంథములో ఎన్నిసార్లు జరిగాయి? అది 50దా? అది 75 సంవత్సరాలకు సంబంధించిందా? అది 100 సంవత్సరాలకు సంబంధించిందా? అది ఏ యానివర్సరీ అది అని మనం ఆలోచన చేయగలిగితే కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇదిగోనండి బైబిల్ గ్రంథములో ఆలయ ప్రతిష్ఠిత పండుగ అనేది మరి జరగటం అన్నది మనం చూస్తున్నాము. అయితే ఈ మాట చదువుకుంటాం కానీ దాని వెనకాల హిస్టరీ అనేది మనకు తెలియాలి, చరిత్ర మనకు తెలియాలి. ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచుండెను అని మనం చదువుకుంటున్నాము. ఇంతకీ ఎన్ని ఆలయ ప్రతిష్ఠ పండుగల గురించి బైబిల్ గ్రంథంలో రాయబడిందో ఈరోజు చాలా జాగ్రత్తగా ఒక హిస్టరీని మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. మరి మనందరికీ తెలుసు, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 32వ వచనంలో అక్కడ నెబుకద్నెజర్ రాజు ఒక కలగంటాడు. ఆ కలలో అతనికి ఒక ప్రతిమ కనబడుతుంది. ఆ ప్రతిమ యొక్క శిరస్సు అది బంగారముతోను, దాని భుజములు ఛాతి వెండితోను, అలాగే దాని ఉదరము తొడలు ఇత్తడితోను, అలాగే దాని మోకాళ్ళు పాదములు ఇదిగోనండి అది ఇనుముతోనూ ఉన్నట్టుగా మరి అతను చూస్తాడు. మరి మనం ఆలోచన చేయగలిగితే, మనం చూడగలిగితేనండి, ఇదిగో మరి దీని యొక్క అర్థం ఏంటి అన్నప్పుడు అండి, శిరస్సు అంటే ఆ శిరస్సును బంగారముతో పోల్చాడు. ఆ బంగారము లాంటి సామ్రాజ్యమే బబులోను సామ్రాజ్యము. ఆ తర్వాత ఇదిగోనండి భుజములు ఛాతి అంటే వెండి లాంటిది, ఆ వెండి లాంటిదే మెడో పర్షియన్ మాదియ పారసిక సామ్రాజ్యము. అలాగే ఉదరము తొడలు ఇత్తడి లాంటివి బ్రాస్ అన్నాడు కదండి, అది గ్రీకు సామ్రాజ్యము. ఆ తర్వాత మోకాళ్ళు పాదములు ఇనుము ఐరన్ వంటి సామ్రాజ్యమే రోమా సామ్రాజ్యము. ఈ 4 సామ్రాజ్యాలు ప్రపంచాన్ని ఏలాయి అని చరిత్ర చెబుతుంది. అది మనందరికీ కూడా తెలుసు. అయితే నెబుకద్నెజర్ రాజుకు కల రాక ముందే సొలొమోను గారు మందిరాన్ని నిర్మించాడు. అయితే సొలొమోను గారు మందిరము నిర్మించినప్పుడే దేవుడు ఒక మాట చెప్పాడు. ఏం మాట చెప్పాడో బైబిల్ గ్రంథంలో మీరందరూ కూడా చూడగలిగితే దయచేసి రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయము 6 నుంచి మీరు మరి 9 వరకు మీరు చూడగలిగితే, అయితే మీరే గాని మీ కుమారులే గాని ఏమాత్రమైనను నన్ను వెంబడించుట మాని నేనిచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల నేను ఇశ్రాయేలీలకిచ్చిన ఈ దేశములో వారిని ఉండనీయక వారిని నిర్మూలము చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరము నా సముఖములో నుండి
కొట్టివేసేదను. ఇశ్రాయేలీలు సర్వ సమాజములో చెదిరిపోయి సామెతగాను హేళనగాను చేయబడుదురు. ఇక్కడ మనము చూడగలిగితేనండి, ఇంకా ఏమంటున్నాడు అంటే, ఈ మందిర మార్గమున వచ్చువారందరూ దాన్ని చూచి ఆశ్చర్యపడి ఇసి అని యెహోవా ఈ దేశమునకు ఈ మందిరమునకు ఈలాగున ఎందుకు చేసినని అడగగా, జనులు ఇట్లందరూ ఐగుప్తు దేశములో నుండి తమ పితరులను రప్పించిన తమ దేవుడైన యెహోవాను వారు విడిచి ఇతర దేవతలను ఆధారము చేసుకొని కొలచి పూజించుచు వచ్చితిరి గనుక యెహోవా ఈ కీడంతయు వారి మీదికి రప్పించి ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, ఇదిగో ఈ మందిరము యెరూషలేములో సొలొమోను గారు కట్టిన ఆ బంగారు దేవాలయము, ఈ మందిరము నా సముఖములో ఎల్లప్పుడూ ఉండాలి అంటే ఇశ్రాయేలులారా మీరు బాగుండాలి, మీరు బాగుండాలి. మీరు బాగుంటే మీరు కట్టుకున్న మందిరం ఉంటుంది. మీరు ఇదిగో పాపము చేసి నా పట్ల అవిధేయులుగా మీరు మారితే మీ మీ మందిరము ఉండదు, ఆ దేశంలో మీరు ఉండరు అని దేవుడు ఆ రోజే మరి చెప్పటం అన్నది మనం చూస్తున్నాము. అంటే ఇప్పుడు మందిరం బాగుండాలి అంటే ఇశ్రాయేలీలు బాగుండాలి. ఇశ్రాయేలీలు బాగుంటేనే మందిరం ఉంటుంది. ఇశ్రాయేలీలు పాపం చేసి అవిధేయులుగా మారితే అక్కడ మందిరం ఉండదు. ఉండకపోగా కీడంతయు వస్తుంది, మీ మీదికి కీడు వస్తుంది అని దేవుడు ముందే ఇశ్రాయేలీలకు భవిష్యత్తు చెప్పాడు. మరి చెప్పినప్పుడు ఎంత జాగ్రత్తగా వీళ్ళు బ్రతకాలి మీరు ఆలోచించండి. అమ్మో, మేము అవిధేయులుగా బ్రతికితే మేము కట్టుకున్న ఈ మందిరం ఉండదటని వాళ్ళు ఎంత జాగ్రత్తగా దేవునికి విధేయులుగా బ్రతకాలి మీరు ఆలోచించండి. కానీ వారు దేవుని ఎడల పాపము చేసి దేవునికి అవిధేయులుగా బ్రతుకుతూనే వచ్చారు. అందుకే దినవృత్తాంతముల 2వ గ్రంథము, దయచేసి దినవృత్తాంతముల 2వ గ్రంథము 36వ అధ్యాయము 16వ వచనము నుండి 21వ వచనం వరకు గల లేఖన భాగాలు మనం చదువుకుందాము. వారు దేవుని దూతలను ఎగతాళి చెయ్యుచు. ఎవరు వారు? ఇశ్రాయేలీలు దేవుని దూతలు అంటే దేవుని సేవకులు. దేవుడు పంపిన దేవుని సేవకులను ఎగతాళి చెయ్యుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. ఎలాంటి కోపం వచ్చిందంటేనండి, ఒక ప్రవక్తలను హింసించినందుకు, ఆయన వాక్యములను తృణీకరించినందుకు, దేవుని సేవకులను ఎగతాళి చేసినందుకు ఎలాంటి కోపం వచ్చిందంటే ఇక దానిని ఎవ్వరు నివారించలేరు. అలాంటి ఇదిగోనండి కోపము ఇశ్రాయేలీల మీదికి రాబోతుంది. అప్పుడు ఏం చేశాడు అన్నప్పుడండి, ఆయన వారి మీదికి కల్దీయుల రాజును రప్పించగా, అదేనండి బబులోను రాజు నెబుకద్నెజరును, అతడు వారి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యవనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవనుల యందైనను యువతుల యందైనను ముసలి వారి యందైనను నెరసిన తల వెంట్రుకలు గల వారి యందైనను కనికరింపలేదు. దేవుడు వారందరినీ అతని చేతికి అప్పగించెను. తర్వాత 18వ వచనం, మరియు బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి
దేవుని మందిరపు ఉపకరణములన్నింటినీ యెహోవా మందిరపు నిధులలోదేమి, రాజు నిధులలోదేమి, అధిపతుల నిధులలోదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనుకు తీసుకొని పోయెను. అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగలబెట్టి యెరూషలేము ప్రాకారములను పడగొట్టి దాని యొక్క నగరులన్నింటినీ కాల్చివేసిరి. దానిలో ప్రశస్తమైన వస్తువులన్నింటినీ బొత్తిగా పాడు చేసిరి. ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకొనిన వారిని అతడు బబులోనుకు తీసుకొని పోయెను. రాజ్యము పారసికుల దగు వరకు వారు అక్కడనే ఉండి అతనికిని అతని కుమారులకును దాసులైరి. ఎందుకు యూదులు ఈ పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు? యూదులకు నివారింప సఖ్యము కాని దేవుని కోపము, ఇంత కీడు ఎందుకు యూదుల మీదకి వచ్చింది అంటే, ఇదిగోనండి, ఆయన వాక్యమును తృణీకరించారు, ప్రవక్తలను హింసించారు, దేవుని దూతలను ఎగతాళి చేశారు. అందుకేనండి యెరూషలేము పట్టణాన్ని తగలబెట్టారు, యెరూషలేము మందిరాన్ని తగలబెట్టారు, ఆ మందిరము చుట్టూన్న కాంపౌండ్ను కూలగొట్టారు, ప్రశస్తమైన వస్తువులను వారు పాడు చేశారు. అసలు కనికరం అనేది క్రూరుడండి. ఈ నెబుకద్నెజర్ రాజు క్రూరుడు, జాలి, దయ, కనికరము లేని క్రూరుడండి. దేవాలయంలోనే వధించాడంటే మీరు అలా ఆలోచించండి. తర్వాత కొంత మరి బతికిన వారిని బబులోనుకు తీసుకొని పోయినను మనం చదువుకుంటాం. ఆ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వీళ్ళందరూ కూడా చెరలోనికి వెళతారు. ఈ నెబుకద్నెజర్ రాజు మూడు దఫాలుగా యెరూషలేము మీదకి వస్తాడండి. 3 దఫాలుగా యెరూషలేము మీదకి వస్తాడు. మొత్తం అండి అల్లకల్లోలం అయిపోయింది. ఇదిగోనండి అగ్నికి ఆహుతైపోయింది యెరూషలేము. ఈ స్థితి ఎందుకు తెచ్చుకున్నారు అంటే, యూదులు దేవుని మాట వినక పాపము చేసి అవిధేయులుగా. ఆ రోజే చెప్పాడండి, మీరు బాగుంటే మందిరం ఉంటుంది, మీరు బాగా లేకపోతే మీరు ఉండరు, మీరు కట్టుకున్న మందిరము ఉండదు అని దాని భవిష్యత్తు ఆ రోజే చెప్పాడు దేవుడు. మరి ఇప్పుడు వీళ్ళందరూ కూడా చెరలోనికి వెళ్ళిపోయారు. అప్పుడు ఏం జరిగింది అంటే 21వ వచనము, యిర్మీయా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించెను. దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినముల ననుభవించెను. యెరూషలేము అటండి 70 సంవత్సరాలు విశ్రాంతి పాటించాలి. ఆల్రెడీ వీళ్ళకు దేవుడు పాత నిబంధన గ్రంథంలోనే ఇదిగోనండి 6 సంవత్సరాలు మీరు పంట వేయండి, 7వ సంవత్సరం మీరు భూమికి విశ్రాంతినివ్వండి అని చెప్పాడండి. అప్పుడు వీళ్ళు అడిగారు, మరి 7వ సంవత్సరము మరి మేము ఏం తినాలి దేవా అని అడిగినప్పుడు అండి, అప్పుడు దేవుడు అన్నాడు, 6వ సంవత్సరంలోనే 7వ సంవత్సరం పంట, 8వ సంవత్సరం పంట పండుతుంది, 2 సంవత్సరాల పంట పండుతుంది, అదనముగా 2 సంవత్సరాల పంట పండుతుంది అన్నాడు. అయినా దేవుని మాట వినక ఇదిగోనండి ఆ భూభాగానికి వీళ్ళు విశ్రాంతి ఇవ్వలేదు గనుక ఆ విశ్రాంతి దినముల లెక్క చొప్పున ఇప్పుడు యెరూషలేము 70 సంవత్సరాల విశ్రాంతి దినములు పాటించాలి. అంటే ఇప్పుడు యూదులు బబులోను చెరలో 70 సంవత్సరాలు ఉండాలి. బందీలుగా ఇదిగోనండి చెరలో ఉన్నారు. ఆ తర్వాతనండి బబులోను సామ్రాజ్యము బలహీనమవుతుంది. ఆ తర్వాత మాదీయ పారసికుల ఇదిగోనండి పరిపాలన ప్రారంభమవుతుంది.
ఇప్పుడు వీళ్ళ పరిపాలన కూడా యూదులు 3 దఫాలుగా యెరూషలేముకు వస్తారు. 3 దఫాలుగా యెరూషలేముకు వస్తారు చెరలో నుండి. అలా అలా జెరుబాబేలు అలాగే ఎజ్రా గారి కాలములో మరలా మందిరం అనేది పునర్నిర్మాణం అనేది జరుగుతుంది. మందిర పునర్నిర్మాణము జరుగుతుంది. ఎప్పుడది? జెరుబాబేలు ఆ తర్వాత ఎజ్రా గారి కాలంలో మందిర ఆ యొక్క పునర్నిర్మాణం జరుగుతుంది. ఆ తర్వాత నెహెమ్యా గారు వస్తారు. నెహెమ్యా గారు వచ్చి దేవాలయాన్ని చూచి బాధపడి ఇదిగో రాజు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడంటే, బాధతో ఉన్నప్పుడు రాజు చూసి ఏంటయ్యా ఎందుకయ్యా బాధతో ఉన్నప్పుడు అని, ఎందుకున్నావని అడిగినప్పుడు అంటే ఆయన పరిస్థితి చెబుతాడు. అయితే నీకు కావలసిందంతా నువ్వు తీసుకుని వెళ్ళమంటాడు. అలా ఏం చేస్తాడు అంటేనండి, ఆ మందిరము చుట్టూ నెహెమ్యా గారు ప్రాకారములు నిర్మిస్తాడు. ఒక కాంపౌండ్ నిర్మిస్తాడు. అప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు ముందుగా సొలొమోను గారు దేవాలయం ప్రతిష్ఠ చేశాడు. ఇది మొదటిదైతే ఇప్పుడు రెండవది మనం చూస్తున్నాం. ఎజ్రా గ్రంథము, దయచేసి ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము, ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 15-16 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాం. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 15-16 వచనాలు దయచేసి మనమందరము కూడా చదువుకుందాము. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 6వ సంవత్సరము ఆదారు నెల 3వ నాటికి మందిరము సమాప్తి చేయబడెను. అప్పుడు ఇశ్రాయేలీలు యాజకులను లేవీయులను చెరలో నుండి విడుదల నొందిన తక్కిన వారును దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించిరి. ఇది రెండవసారి జరుగుతున్న ఆలయ రీడెడికేషన్ డే, ఆలయ ప్రతిష్ఠ పండుగ. ఇది క్రీస్తుకు పూర్వము 516లో జరిగింది. సుమారుగా క్రీస్తుకు పూర్వము 516లో ఈ సంవత్సరాన్ని జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తుకు పూర్వము 516లో వీళ్ళందరూ కలిసి మరలా మందిరాన్ని పునర్ప్రతిష్ఠించారు. రీడెడికేషన్ డే జరిగింది. ఆ తర్వాత మాదియ పారసికుల రాజ్యం కూడా బలహీనమైపోయింది. గ్రీకు రాజ్యము బలము పుంజుకుంది. ఆ గ్రీకు రాజ్యము నుండి వచ్చిన రాజే అలెగ్జాండర్. క్రీస్తుకు పూర్వము 356లో ఇతను రాజు అవుతాడు. ఇతను రాజయ్యే నాటికి అతని వయసు ఎంతంటే 20 సంవత్సరాల వయసు కలిగిన వాడు. ఆ తర్వాత దేశాల మీదకి యుద్ధానికి వెళతాడు. 6 సంవత్సరాలలోనే రాజ్యములను మొత్తం ప్రపంచాన్ని జయిస్తాడు. వితిన్ 6 years లోనే ప్రపంచాన్ని జయిస్తాడు. అయితే ఒక్క దేశం మిగిలిపోయింది. ఇంకా దేశాన్ని గెలుచుకోలేదు. ఆ దేశం పేరే పాలస్తీనా దేశము. అక్కడ ఎవరుంటారయ్యా అన్నప్పుడు ఆ పాలస్తీనా దేశములో యూదులు ఉంటారు. ఇప్పుడు అక్కడ జెరుబాబేలు ఆ తర్వాత ఈ ఎజ్రా గారి నాయకత్వంలో కట్టబడిన దేవాలయం ఉంది కదండి. ఆ దేవాలయము దగ్గరికి మొత్తం మీద దాన్ని జయిద్దాము, ఆ రాజ్యాన్ని కూడా మనం జయిద్దామని ఈ అలెగ్జాండర్ ద గ్రేట్ పాలస్తీనా దేశానికి వెళతాడు. అప్పుడు ఆ దేవాలయము దగ్గర ఉన్న ప్రధాన యాజకులు ఏమన్నారు అంటే అలెగ్జాండర్తో, రాజా నీవు మా దేశం మీదకి వస్తావు అని
మా దేవుడు 200 సంవత్సరాల క్రితమే నీ గురించి వ్రాయించాడు, నీ గురించి వ్రాయించాడు. నా గురించి రాయించాడా? మీ దేవుడు నా గురించి రాయించాడు. అవును రాజా, ఒక 200 సంవత్సరాల క్రితమే నీ గురించి మా దేవుడు రాయించాడు, నీవు మా దేశం మీదకి వస్తావని రాయించాడు. అప్పుడు వాళ్ళు చెప్పారని చరిత్ర. ముందు బబులోను పరిపాలించింది, ఆ తర్వాత మాదీయ పారసీకులు పరిపాలించారు, ఆ తర్వాత మీరు రాజ్యంలోనికి వస్తారు, మీ తర్వాత ఇదిగో వీళ్ళు రాజ్యంలోనికి వస్తారు అని వాళ్ళు ఏం చెప్పారంటే ఇతని గురించి ఒక మాట బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథము 8వ అధ్యాయము, దయచేసి దానియేలు గ్రంథము దానియేలు గ్రంథము 8వ అధ్యాయము దయచేసి 21వ వచనము మనం చూడగలిగితే ఇది అలెగ్జాండర్ ద గ్రేట్ గురించి వ్రాయబడింది. ఈ మాట ఏంటది? బొచ్చుగల ఆ మేకపోతు గ్రేకుల రాజు దాని 2 కన్నుల మధ్యనున్న ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించుచున్నది. ఇదే ఎవరి గురించి రాయబడింది అంటే అలెగ్జాండర్ ద గ్రేట్ గురించి వ్రాయబడింది. ఎప్పుడైతే వాళ్ళు చెప్పారో ఈ అలెగ్జాండర్ సంతోషపడి ఉప్పొంగిపోయాడు, ఇక వారితో యుద్ధం చేయక వెళ్ళిపోయాడు. ఇంకా ఏం చేశాడంటే మీరు ఏదైనా చేసుకోండి అని అన్ని సౌకర్యాలు కలిగించి వారికి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఎలాంటి స్వాతంత్రాన్ని ఇచ్చాడంటే యూదులు అనేక దేశాలకు వెళ్ళి బిజినెస్ చేసుకోవడానికి వీసాను ఫ్రీగా ఇచ్చాడు అలెగ్జాండర్ గారు. ఆ తర్వాత నుండి మరి అలెగ్జాండర్ 32వ సంవత్సరానికే అతను చనిపోతాడు. అతను చనిపోయిన తర్వాత మరి అతనికి కుమారుడు లేడు. ఇప్పుడు రాజ్యము కుప్పకూలిపోయే పరిస్థితిలో ఉంది. అప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు అండి, ఈ అలెగ్జాండర్కు 4 సైన్యాధిపతులు ఉన్నారు. అందులో ఒక ఆయన పేరు టాల్మీ అతని పేరు, రెండో అతని పేరు సెల్యూకస్, మూడో అతని పేరు లిసిమాకస్, నాలుగో అతని పేరు కిసెండర్. వీళ్ళ గురించి కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది. అంటే అలెగ్జాండర్ తర్వాత ఎవరు వస్తారో అది కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది. దానియేలు గ్రంథం దయచేసి అదే 8వ అధ్యాయము 22వ వచనాన్ని మనమందరం చదవగలిగితే, అది పెరిగిన పిమ్మట దానికి బదులుగా 4 కొమ్ములు పుట్టినవి గదా 4 రాజులు ఆ జనములలో నుండి పుట్టుదురు గాని వారు అతనికున్న బలము గలవారుగా ఉండరు. అంటే అలెగ్జాండర్ అంత బలమైన వారు ఈ 4 రాజులు కాదు, ఈ 4 సైన్యాధిపతులు కారు. అప్పుడు ఏం చేశారంటే ఈ 4 సైన్యాధిపతులు ఆ రాజ్యాన్ని 4 భాగాలు చేసుకొని 4 భాగాలకు 4 రాజులయ్యారు. అలా పరిపాలిస్తున్న కొంతకాలానికి ఈ సైన్యాధిపతుల్లో సెల్యూకస్ అనే ఇతనికి, అలాగే టోలమీ అనే ఇతనికి, వీళ్ళిద్దరికి మధ్య ఒక గొడవ ప్రారంభమవుతుంది. దేని గురించి అయ్యా గొడవ అంటే ఇదిగో పాలస్తీనా దేశము గురించి ఆ గొడవ కాస్త యుద్ధానికి దారితీస్తుంది. ఆ యుద్ధములో టోలమీ అనే రాజు గెలుస్తాడు. ఇతను కూడా ఏం చేస్తాడంటేనండి, యూదులకు బిజినెస్ చేసుకోవడానికి ఇంకా అనుకూలపరుస్తాడు. అలా కొంతకాలానికి ఇదిగోనండి ఈ సెల్యూకస్ అనే ఈ సిరియా యొక్క ఇతని యొక్క వంశములో నుండి సిరియాకు సంబంధించిన అంతియోకస్ ఎఫీఫీనెస్ 4 అనే ఒక రాజు వస్తాడు. అతని పేరు ఏంటంటే అంతియోకస్ ఎఫీఫీనెస్ అనే 4 అనే రాజు వచ్చి ఏం చేస్తాడంటేనండి,
యెరూషలేముపై యుద్ధం చేసి సుమారుగా 40,000 మందిని చంపుతాడు. 40,000 మందిని చంపుతాడు. ఆ తర్వాత ఏం చేస్తాడంటేనండి, ఇతను యెరూషలేము దేవాలయములో జూస్ అనే దేవత విగ్రహాన్ని నెలకొల్పుతాడు. ఆ తర్వాత అక్కడున్న బలిపీఠంపై హేయమైన పందిని బలిగా ఇస్తాడు. హేయమైన పందిని బలిగా ఇస్తాడు. అప్పుడు కూడా ఆ మాట కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం, దానియేలు గ్రంథం 11వ అధ్యాయం దయచేసి 31వ వచనం, 11:31లో అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి అనుదిన బలిని నిలిపివేసి నాశనమును కలగజేయు హేయమైన వస్తువును నిలవబెట్టుదురు. హేయమైన వస్తువును నిలవబెట్టుదురు. అదేనండి, బలిపీఠము మీద హేయమైన పందిని బలిచ్చి జూస్ అనే దేవతా విగ్రహాన్ని ఆలయములో పెట్టి ఆలయాన్ని అపవిత్రపరిచాడు. అయితే ఆ ఆలయములో అహరోను సంతతికి చెందిన మత్తతి అనే యాజకుడున్నాడు. ఆలయంలో అతని పేరేంటంటే, అతను అహరోను వంశమునకు చెందినవాడు. అతను మత్తతి అనే యాజకుడు ఉన్నాడు. ఇతనండి భక్తిగా బ్రతికేవాడు. ఇక దేవాలయం అపవిత్రమైంది అని ఏం జరిగిందంటే, అతను తన ఊరికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ రాజు ఊరుకున్నాడా? అప్పుడు ఏ సంవత్సరం అంటేనండి, క్రీస్తుకు పూర్వము ఇదిగోనండి 174వ సంవత్సరములో జరుగుతుంది ఇది. ఇతను ఎప్పుడు వచ్చాడంటేనండి, ఎఫీఫీనస్ అనే ఇతను క్రీస్తుకు పూర్వము 174 ఇది గుర్తుపెట్టుకోండి. 516, 174 ఇదంతా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ తర్వాత ఈ రాజు ఏం చేశాడంటే ఇదిగో ఊరున గ్రామాలలో ఒక విగ్రహాన్ని మీరు నిలవబెట్టి, ఇదిగోనండి మీరు బలిపీఠము కట్టి ఆ బలిపీఠము మీద మీరు పందిని బలివ్వాలి అని ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఒక అధికారి అండి ఈ యాజకుడైన మత్తతి గారి దగ్గరికి వెళతాడండి. ఇదిగో రాజు మీ ఊరిలో ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఒక బలిపీఠము కట్టి దాని మీద పందిని బలివ్వాలి అని ఇదిగో రాజు ఆజ్ఞాపించాడు. కాబట్టి మత్తతి నువ్వు చెయ్యాలి అన్నప్పుడు అండి ఆయన ఏం చేస్తాడంటే ఆయన నిరాకరిస్తాడు. నేను చెయ్యను. ఎందుకంటే రాజ్యం వాళ్ళ చేతిలో ఉంది. చెయ్యను అంటే ప్రాణం తీస్తారు కదండి. అయితే అక్కడ ఒక యూదుడు భయపడి నేను బలిస్తాను అని ముందుకు వస్తాడండి. ముందుకు వచ్చినప్పుడు యాజకుడైన మత్తతి గారికి కోపం వస్తుందండి. కోపం వచ్చి ఏ అధికారి అయితే వచ్చాడో, ఏ యూదుడైతే బలిస్తానన్నాడో ఇద్దరిని చంపేస్తాడు. మరి ఇప్పుడు ఆ సిరియా సైన్యం ఊరుకుంటుందా? ఒక సిరియాకు సంబంధించిన సైనికుని అధికారిని చంపితే ఆ సైన్యం ఊరుకుంటుందా అంటే, ఆ తర్వాతనండి మత్తతి గారు ఒక పిలుపునిచ్చాడు. ఏంటంటే, జీవము గల దేవుణ్ణి ఆరాధించాలి అనుకుంటే నాతో రండి అని అక్కడి నుంచి వీళ్ళందరూ కూడానండి కొండలకు పారిపోతారు. ఆ తర్వాత కొండలకు పారిపోయి సిరియా మీదకి యుద్ధానికి రెడీ అవుతారు. దేవుడు తోడుగా ఉండి సిరియా మీద యుద్ధం గెలుస్తారు. ఈ మత్తతి గారు, యాజకుడైన మత్తతి గారి ద్వారా సిరియా మీద యుద్ధాన్ని గెలుస్తారు. ఆ తర్వాత మరొక రాజు వస్తాడండి. ఆయన వచ్చి ఏమంటాడంటే, ఇదిగో యూదులు నిష్టగా బ్రతికేవారు వారిని అపవిత్రం చేయకూడదు అని చెబుతాడు. ఈ యాజకుడైన మత్తతి గారు ఇదిగోనండి క్రీస్తుకు పూర్వము 166లో మరణిస్తాడు. ఆ తర్వాత నుండి ఏం జరుగుతుందంటే, ఇతనికి 5 కుమారులు ఉన్నారు మత్తతి గారికి.
ఆ 5 కుమారులలో మూడో వాడే యూదా మక్కాబీ. 5 కుమారుల్లో మూడో వాడే యూదా మక్కాబీ. యూదా మక్కాబీ. మక్కాబీ అంటే అర్థం ఏంటంటేనండి, హ్యామర్. హ్యామర్ అంటే తెలుసు కదండి, సుత్తే. అంటే శత్రువులను బలముగా కొట్టేవాడు అని దాని అర్థము. శత్రువులను బలముగా కొట్టేవాడు అని దాని అర్థము. అయితే ఈ యూదా మక్కాబీ ద్వారా ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఆ తర్వాత యూదులకు స్వాతంత్రం వచ్చింది. దేవాలయాన్ని శుద్ధీకరిస్తారు. ఆ తర్వాత జయధ్వనుల మధ్య, ఆనందముతో, ఉత్సాహాల మధ్య మరల ఆలయ ప్రతిష్ఠ పండుగ జరిగిస్తారు. దానికి వాళ్ళు పెట్టుకున్న పేరే హనూకా పండుగ అని పిలుస్తారు. హనూకా అంటే దాని అర్థం ఏంటంటే సమర్పణ, లేదంటే ప్రతిష్ఠిత అని దాని అర్థము. ఇది ఎప్పుడు జరిగిందంటే సుమారుగా 342 సంవత్సరాల తర్వాత, గ్యాప్ తర్వాత 342 సంవత్సరాల గ్యాప్ తర్వాత మరల ఆలయ ప్రతిష్ఠిత పండుగ జరుగుతుంది. అంటే ఈ క్యాల్కులేషన్ ఎలా తీసుకున్నారు అన్నప్పుడు అండి, అప్పుడేమో 516, ఆ తర్వాత యూదుల మీద యుద్ధానికి రావటం, ఇవన్నీ కూడా యుద్ధాలు జరగటం, ఇదంతా కూడా ఎప్పుడు ప్రారంభమైందంటే క్రీస్తుకు పూర్వము 174లో ప్రారంభమైంది. ఇప్పుడు 516 నుంచి 174 తీసేస్తే 342 సంవత్సరాల గ్యాప్ ఉందండి. 342 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఆ తర్వాత ఇదిగోనండి, ఆ క్రీస్తుకు పూర్వము 164లో మళ్ళీ ఏం చేస్తారంటే వీళ్ళు ఏం చేశారు అంటే దేవాలయాన్ని తిరిగి శుద్ధీకరించి ఆ తర్వాతనండి వీళ్ళు ఆలయ ప్రతిష్ఠిత పండుగ జరుపుకుంటారు. దాని పేరే హనూకా పండుగ. అయితే శ్రేష్టమైన నూనె ఒక రోజుకు సరిపడేంత మాత్రమే ఉందటండి. శ్రేష్టమైన నూనె ఒక రోజుకు సరిపడే మాత్రమే ఉందట. కానీ ఆ దీపము 8 రోజులు వెలిగిందటండి. ఈ అద్భుతాన్ని ఇదిగోనండి పురస్కరించుకొని వాళ్ళు 8 దినములు హనూకా పండుగను జరుపుకుంటారు. హనూకా అంటే ప్రతిష్ఠిత పండుగను జరుపుకుంటారు. రోజుకొక దీపమును వెలిగించి 8 దినములు 8 దీపాలు వెలిగించి హనూకా పండుగను జరుపుకుంటారు. దానికి ఇంగ్లీష్లో ద ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అంటే హనూకా పండుగ. దీనికి అర్థం ఏంటంటే చీకటిపై వెలుగు గెలిచింది అనే సందేశాన్ని ఇవ్వటము. అందుకేనండి ఇప్పుడు మనం ఆలోచిస్తున్న వాక్యమే యోహాను సువార్త 10వ అధ్యాయము. యోహాను సువార్త దయచేసి 10వ అధ్యాయము 22వ వచనము. ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అదే హనూకా పండుగ జరుగుచుండెను. మరి ఈ మాట వెనకాల ఎంత చరిత్ర, ఇంత హిస్టరీ దాగి ఉంది. మరి ఇందులో మనం నేర్చుకోవలసింది ఏంటంటే యాజకుడైన మత్తతి గారు ఉన్నారు కదండి, ఆయనను చూసి మనం ఏం నేర్చుకోవాలి అంటే అపవిత్రత ఉన్న చోట ఉండలేకపోయాడు, తట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత ఒక అధికారి వచ్చి నీ గ్రామములో ఒక దేవతను, విగ్రహాన్ని నిలవబెట్టి పందిని బలివ్వాలి అన్నప్పుడండి ఆయన ఇదిగోనండి భయపడలేదు, ఒప్పుకోలేదు. ఆయన ఒక యూదుడు బలిస్తాను అంటే ఆయన సహించలేకపోయాడు.
అంటే అపవిత్రత ఉన్న చోట ఉండకూడదు. ఇదిగోనండి, దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా చెయ్యమని నిన్ను బలవంతం పెట్టినా మనం చెయ్యకూడదు. అది ఒక మత్తతి గారి ద్వారా మనం నేర్చుకోవాలి. ఆ తర్వాతనండి, దేవాలయాన్ని కాపాడడానికి జలోతీయులు వీరు దేవాలయాన్ని కాపాడడానికి ఒక సైన్యముగా ఏర్పడ్డారు. ఆ జలోతీయులలోనే యేసుక్రీస్తు వారు ఒక శిష్యుడు కూడా ఉంటాడు. ఒక మాట మీరు చూడగలిగితే లూకాసు వార్త 6వ అధ్యాయము 15-16 వచనాలు కలిసి ఉంటాయి. మీరు చూడగలిగితే అక్కడ మత్తయి, తోమా, అల్ఫయు కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సీమోను. అంటే ఇక్కడ మనం చూడగలిగితే జెలోతీయులు అంటే వీళ్ళు ఎవరు అంటేనండి, ఉద్యమకారులు. రోమా ప్రభుత్వం కూడా వీళ్ళ మీద ఈ యూదులను అధికముగా ట్యాక్సులు వసూలు చేస్తుంది అని తిరుగుబాటు చేసిన తిరుగుబాటుదారులండి వీళ్ళు. జలోతీయులు దేవాలయం మీదికి ఎవరైనా వస్తున్నారు అంటే యుద్ధానికి రెడీ అయిపోయేవారు. అలా మనం ఆలోచన చేయగలిగితేనండి, ఒకనాడు యూదులు, అలాగే యూదా మక్కాబీలు, అలాగే ఈ మక్కాబీలు వీళ్ళందరూ కూడా దేవాలయము కోసము శత్రువులతో పోరాడారు వీళ్ళందరూ కూడా. అయితే ఈరోజు మన పోరాటము శరీర సంబంధమైన పోరాటం కాదు మనది. ఈరోజు మన పోరాటము శరీర సంబంధమైన పోరాటము కాదు, ఆకాశంలో ఉన్న దురాత్మ సమూహములతో ఈరోజు మనం పోరాడాలి. ఇదిగోనండి, ఈరోజు మందిర ప్రతిష్టలు జరుగుతున్నాయి. ఈరోజు మందిర ప్రతిష్టలు కోట్లు పెట్టి, 100 కోట్లు, 1000 కోట్లు పెట్టి మందిరాలు ప్రతిష్ఠిస్తున్నారు. అయితే జరగవలసింది మానవ ప్రతిష్ఠ జరగాలి. అందుకే 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాల్లో, మీ హృదయముల యందు క్రీస్తును రాజుగా, ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. మీ దేహం అనే దేవాలయములో క్రీస్తు ప్రతిష్ఠ జరగాలి. మనుషుల ఇదిగో దేహాలు మలినమైపోయాయి. ఆ మలినమైపోయిన ఇదిగో వారిని, ఆ మలినమును తీసివేసి వారిలో క్రీస్తును ప్రతిష్ఠించాలి. ఎందుకంటే పరలోకానికి, క్రీస్తు 2వ రాకడలో పరలోకానికి వెళ్ళేటివి మనుషులు కట్టిన ఈ దేవాలయాలు కాదు, కానీ ఇదిగోనండి, మనుషులు పరలోకానికి వెళ్ళేది. అందుకేనండి, మనము మందిరములో ఉన్నామా, మనము మందిరమై ఉన్నామా, దేవునికి మందిరమై ఉన్నామా, మనము మందిరములో ఉన్నామా, ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలని కోరుకుంటూ, ఇదిగోనండి, ఈ మాట వెనకాల, యోహాను సువార్త 10వ అధ్యాయం 22వ మాట వెనకాల ఇంత చరిత్ర దాగి ఉంది, ఇంత హిస్టరీ దాగి ఉంది. కాబట్టి మానవ ప్రతిష్టలు జరిగిద్దాము, దేవునికి ఆనందాన్ని, సంతోషాన్ని అనుగ్రహిద్దాము, దేవునికి మరి ఆ సంతోషాన్ని మిగిలించాలని కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.